శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్. కన్యారాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామూలుగా మనం ఉగాది నాడు చెప్పుకుంటాం సరదాగాను పంచాంగం చూసి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే న్యూ ఇయర్ నాడు కూడా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. కారణం ఏంటంటే అందరూ అడుగుతున్నారు న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్, ఏదైనా ఒక మంచి మాట చెప్పండి, పనికొచ్చేది, ఉపయోగపడేది, లేదా మంత్రం చెప్పండి, లేదా ఏదో ఒక సాధన గురించి చెప్పండి అని చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటే, అది కన్యారాశి వారి గురించి కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే అందులో చిత్తా నక్షత్రం ఉంది, హస్త నక్షత్రం ఉంది, ఉత్తరా నక్షత్రం ఉన్నాయి. పాపం ఈ నక్షత్రం వాళ్ళందరికీ ఏంటంటే సప్తములో శనీశ్వరుడు, షష్ఠ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే రాజ్యంలో ఒక గురుడు ఉన్నాడు, రాజ్యం నుండి లాభంలోకి వస్తాడు గురుడు. సో అదొకటి మనకు కనిపిస్తుంది. నేను జనరల్గా అవన్నీ జరగబడుతున్నా కాండి. బట్ అంటే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త వ్యాపారస్తులు పుట్టుకొస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే వ్యాపారం చేస్తారు, ఇంట్లో నలుగురు ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరికొకరు నేను వ్యాపారం చేస్తే బాగుండి అనిపిస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు కానీ చిత్తా నక్షత్రం వాళ్ళు కానీ అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు నిర్ణయాన్ని బలోపేతం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మీకు వ్యాపారం చేయాలని అనుకుంటారు, కానీ ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా, ఎందులో నాకు కలిసి వస్తుంది, ఏ కన్ఫ్యూజన్ ఉంటారు. ఇంట్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎందుకు చక్కగా ఉద్యోగం చేసుకోండి అని. గవర్నమెంట్ ఉద్యోగం అయినా సైడ్ ఇన్కమ్ వస్తే అదొక ఆనందం. మా పూర్వం మా గురుకులంలో చెప్తుండేవారు, మన చెట్టు అయినా పక్కోడి చెట్టు మీద జామకాయ దొంగతనం కోసం తింటే అదొక ఆనందం అంటుంటారు. ఇప్పటికీ అంటారు అందరూ అలాగే. మన తోటలోనే పక్క తోటలో నుండి ఒక కాయ కోసుకుని వద్దాం అని అంటారు. అదో సరదా అంతే, అందులో ఆనందం సరదా ఉంటుంది. అలాగేంటంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం అయినా ఏదో పక్కన వచ్చిన ఇన్కమ్ వస్తే బాగుంది అనుకుంటారు. మామూలు సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటే ఇంకేదో అడిషనల్ ఇన్కమ్ వస్తే బాగుంది అనుకుంటారు ఈ కన్యారాశి వారికి. సో అలాంటిది ఏమైనా అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేసేసేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం బాగుంది, రాజ్యంలోని గురుడు ఉన్నాడు ప్రస్తుతానికి. సో మీరు తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టడానికి ఒప్పుకోడు ఆయన అనుగ్రహంతో చేస్తున్నట్టు లెక్క. మీరు మీ రాజ్యంలోని అంటే 10th హౌస్లో గురుడు ఉన్నాడు యాజ్ ఆన్ టుడే. ఒక 6 నెలలు ఉంటాడు. ఈ 6 నెలల్లోని కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి మీ మీద. మీ ఉద్యోగ స్థలంలో కనెక్షన్స్ అవుతాయి, అలాగే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో మీకు ఒక ఐడెంటిటీ జరుగుతుంది, తర్వాత మీ అప్రిషియేషన్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఉద్యోగం చేసే ప్లేస్లో గురుడు ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే సక్సెస్ అవుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి అధికంగా. సో సైడ్ ఇన్కమ్ కూడా ఉద్యోగం చేసేవాళ్ళు సైడ్ ఇన్కమ్ కూడా చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సైడ్ ఇన్కమ్ అంటే బల్ల కింద డబ్బు సంపాదించడం కాదు, చేతులు పెట్టి. సైడ్ ఇన్కమ్ అంటే ఎడిషనల్గా మీ పేరు బయట ఇంకో వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారం, ట్రేడింగ్ కానీ ఇంకేం చేసుకుంటే అందులో కూడా కలిసి వస్తుంది అని ఉద్దేశం. ఓకే, అలాగే వ్యాపారస్తులు కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ చేసుకోవచ్చు. అందులో కూడా మంచి ఎఫెక్టివ్గా మనకు పనికి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థిక ప్లానింగ్ అంతా చేసుకోండి. ఫస్ట్ హాఫ్ అంతా ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోండి. సెకండ్ హాఫ్లో ప్రాఫిట్స్ కనబడతాయి మీకు బాగా. అంటే జూన్ తర్వాత ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతారు. ఇవి రెండు బ్యాలెన్సింగ్గా మీకు ఉంటుంది. అంటే భయపడకండి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు చేస్తారు, మీడియేషన్ చేస్తారు. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, మళ్ళీ మిల్క్ ప్రొడక్ట్స్. ఈ మధ్యకాలంలోని గోసేవలు అని చెప్పుకుంటారు చాలామంది. ఇవి గోశాలలు డెవలప్ చేస్తున్నారు. 200 గోవులు 300 గోవులు చేసి ఆ ఆవుని పాలు యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేస్తున్నారు. వాళ్ళకి విపరీతంగా బెనిఫిట్స్ కనబడే అవకాశం ఉన్నాయి గోసేవ చేసేవాళ్ళకి. అలాగే లఘు పరిశ్రమలు ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రన్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్లో వెళ్ళే అవకాశం సంవత్సరం బాగా పడుతుంది. అంటే ఎంత ఖర్చు పెడతారో అది వేరే సంగతి, ప్రాఫిట్ అయితే వస్తాయి. అలాగే ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటే ఈ సంవత్సరం కావాల్సిన ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంది. ప్రయత్నం లోపలేకుండా చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. ఇదొకటి. తర్వాత మీ అమ్మగారు ఆరోగ్యం సెట్ అవుతుంది ఈ సంవత్సరం. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే మొదట 5-6 నెలల్లోనే మీకు తన యొక్క ఫలితం అనేది కనబడుతుంది బాగా. అదొక ప్లస్ పాయింట్. మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు జూన్ తర్వాత కనిపిస్తుంది, బ్రహ్మాండమైన భవిష్యత్తు. వాళ్ళు ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనుకున్నా, విదేశాలు చదవాలి, ఇవన్నీ జూన్ తర్వాత ప్రయత్నం మొదలుపెట్టండి. పెడితే సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంది. ఇలా మనం చెప్పుకొని పోతుంటే కన్యారాశి వారికి ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంటుంది. 2 రకాల జీవితం చూస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్ట్రెస్గా ఉన్న, సెకండ్ హాఫ్ యోగంలో చూపిస్తుంది. కొంతమంది ఫస్ట్ హాఫ్ యోగంలో చూపిస్తుంది, సెకండ్ హాఫ్ స్ట్రెస్గా కనబడుతుంది. ఇదొక అంటే మీరు ఏదైనా జూన్ వరకు ఒకలాగా ఉంటుంది, జూన్ తర్వాత ఒకలాగా ఉంటుంది అనుకోండి. సో అలాగే ఉంది. ఇలాగా ఈ కన్యారాశిని ఏం చేస్తుందంటే మనకు మిక్స్డ్ బెనిఫిట్స్ ఇస్తుంది ఈ సంవత్సరం. ఇది ఒక అంతరం మంచిదే. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఈ 7th హౌస్లో శనీశ్వరుడు ఉన్నాడు, మీరు ఒక భార్యాభర్తలు ఉంటే
మీరు మీ భర్త గారి దగ్గర తీసుకునే నిర్ణయాన్ని గురించి మీరు టెన్షన్ తీసుకోకండి. మీ వారు మీకు చేసే కొన్ని పనుల్లో జాప్యం జరుగుతుంది. అదే మీరు మీ వైఫ్ గురించి ఆలోచిస్తే 7 ఏళ్ళు మీరు అనుకుంటే తను చేసే పనులు కొన్ని జాప్యాలు కనబడతాయి, డిలేలు కనబడతాయి. దాన్ని సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలి. సంవత్సరం అంతా ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తాం అనుకుంటే మీ కన్యా రాశి అనుకుందాం. అప్పుడు ఏంటంటే కొంచెం ముందు వెనకలోని కన్ఫ్యూషన్ అవుతుంది. అల్టిమేట్లీ గుడ్ ఇన్కమ్ అయితే వస్తుంది. అదే వ్యాపారస్తులు అనుకోండి, మీరు ఇద్దరు డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. ఖర్చులు ఇద్దరు తెలియకనే పెట్టేస్తారు. అలా ఉంటుందన్నమాట. 7 ఇంట్లో శనీశ్వరుడు అలా ఆడుకుంటాడు. 6 ఇంట్లో ఉన్న రాహు ఏం చేస్తాడంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ మీద ఖర్చు పెట్టించే ప్రయత్నం చేస్తారు. అంత తప్ప ఇంకేమీ నష్టపోయేది ఏమీ లేదు. సంవత్సరం అంతా ఫెంటాస్టిక్ ఉంటుంది. అందుకే ముఖ్యంగా ఏంటంటే మీ ఉద్యోగ సెటిల్మెంట్ ఇవన్నీ బాగుంటాయి సంవత్సరం కాబట్టి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు మీ ఫైల్స్ ముందుకెళ్తాయి. ఐజీ లెవెల్లో ఉన్నవాళ్ళు కానీ, డీసీపీ లెవెల్లో ఉన్నా కానీ, కమిషనర్ లెవెల్లో ఉన్నవాళ్ళు కానీ, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ హై ర్యాంకింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక బెనిఫిట్ అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇస్తాడు. మొదటి ఫస్ట్ 6 monthsలో కనబడతాయి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కూడా కనబడుతున్నాయి. ఇక నష్టం ఎక్కడ వస్తుంది అంటే 7 ఏళ్ళు చూస్తే అదే కనబడుతుంది తప్ప ఇంక వేరే ఏమి కనిపించట్లేదు. కాబట్టి మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు కన్యా రాశి వారు కాబట్టి చండీ యొక్క సంబంధించిన అష్టోత్తరం చదువుకోవడం కానీ, చండీ ఉపాసన ఉంటే చండీ హోమం చేయించుకోవడం కానీ, చండీ సప్తశతి పారాయణ చేయించుకోవడం కానీ, ఒకవేళ మీరు ఉపాసన లేకపోయినప్పటికీ బ్రాహ్మణులను పిలిపించి ఇంట్లో చండీ పారాయణం చేయించినా కూడా మీకు చాలా బాగుంటుంది సంవత్సరం. మెయిన్గా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీకు సక్సెస్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.